తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో నీళ్లే నిప్పులుగా మారబోతున్నాయనే చర్చ జరుగుతోంది. నదీ జలాల వినియోగం, ప్రాజెక్టులు తదితర అంశాలపై అధికార కాంగ్రెస్, విపక్ష బీఆర్ఎస్లు సమరానికి సై అంటే సై అంటున్నాయి. నీటి విషయంలో తెలంగాణకు అన్యాయం జరగటం వెనుక మీరంటే మీరే అని కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. దీంతో ఇవాళ్టి నుంచి మళ్లీ మొదలయ్యే అసెంబ్లీలో వాడి వేడిగా కొనసాగే అవకాశం ఉంది. అసెంబ్లీ శీతాకాల సమావేశాలు స్వల్ప విరామం తర్వాత ఇవాల్టి నుంచి ప్రారంభమవుతున్న వేళ పలు కీలక అంశాలపై చర్చకు అధికార పక్షం సిద్ధమైంది. అవుట్సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగుల పేరిట గత ప్రభుత్వం ఏటా కోట్ల రూపాయలు అప్పనంగా ఏజెన్సీలకు పంచిపెట్టారని ఆరోపిస్తున్న అధికార పక్షం ఈ అంశంతో పాటు 10 ఏళ్ల కాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏ విధంగా కృష్ణా, గోదావరి జలాలను సక్రమంగా వినియోగించుకోలేకపోయిందో, అలాగే సకాలంలో ప్రాజెక్టులను పూర్తి చేయకపోవడం వల్ల జరిగిన నష్టంపై చర్చ చేపట్టనుంది. రాష్ట్రంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను 42% బీసీ రిజర్వేషన్లతో నిర్వహించడానికి ఉన్న అవకాశాలపై కూడా ప్రభుత్వం చర్చించనున్నట్లు అధికార వర్గాల సమాచారం. ఇందుకు సంబంధించిన బిల్లుల్ని ఆమోదించి గవర్నర్కు పంపించినా అవి ఆమోదానికి నోచుకోకపోవడం, ఆ బిల్లుల్ని రాష్ట్రపతికి చేరి నెలలు గడుస్తున్న ఆమోదం పొందే అవకాశం లేకపోవడంతో ఎలా ముందుకు వెళ్లాలన్న అంశాన్ని ప్రభుత్వం చర్చకు పెట్టనున్నట్లు తెలిసింది. అన్ని రాజకీయ పార్టీల నుంచి వచ్చే అభిప్రాయాల ఆధారంగా ఒక నిర్ణయానికి రావాలని సర్కార్ భావిస్తున్నట్టు చెబుతున్నారు. ఇక ఇవాళ శాసనసభలో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంపై స్వల్పకాలిక చర్చ జరగనుంది. ఉదయం 10 గంటలకు సభ ప్రారంభమవగానే బీఏసీ ఖరారు చేసిన ఎజెండాతో పాటు రవాణా, రోడ్లు, భవనాల శాఖకు సంబంధించిన పత్రాలను సభకు సమర్పించనున్నారు. అనంతరం జీహెచ్ఎంసీ విస్తరణ, వార్డుల పునర్విభజనకు సంబంధించిన బిల్లులపై సభ చర్చించనుంది. శాసనసభ ప్రశ్నోత్తరాల్లో మూసీ పునరుజ్జీవం, వ్యవసాయ ఆధారిత పరిశ్రమల స్థాపన, బయ్యారంలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు వంటి అంశాలు ఉన్నాయి. మరోవైపు శాసన మండలిలోనూ సభ ప్రశ్నోత్తరాలతో ప్రారంభమవుతుంది. అనంతరం ప్రభుత్వ బిల్లులపై చర్చ జరగనుంది.